కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ చేపట్టాలని బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీష్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కేంద్ర జలశక్తి శాఖకు లెక్కలు అడిగితే కాంగ్రెస్ ఇవ్వలేదని మండిపడ్డారు. గతంలో సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్ చేస్తోందన్నారు. నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతల అరాచకాలు పెరిగాయన్నారు. ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలన్నారు పాల్వాయి హరీష్. ప్రశ్నలకు మీరెందుకు జవాబిస్తలేరు? ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు గాని, ఈ మంత్రులు గాని, ఈ కేబినెట్ గాని కాళేశ్వరంపై చేసేదేమీ లేదు. నిజంగా కాళేశ్వరం మీద జరిగినటువంటి అవినీతి బయటకు రావాలంటే కేంద్ర జలశక్తి పంపినటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడిగిన ప్రశ్నలకన్నీ కూడా మీరు జవాబు ఇచ్చి సీబీఐ ఎంక్వైరీ ఈ ప్రభుత్వం కోరుకుంటే మీకు ఎటువంటి శ్రమ లేకుండా, ఎక్కడా ఇబ్బంది లేకుండా కాళేశ్వరంలో జరిగినటువంటి లోపాలను గాని, జరిగినటువంటి అవినీతి గాని పూర్తిగా బయటపడే అవకాశం ఉన్నది. అవినీతి పాల్పడ్డటువంటి గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు శిక్షలు ఖరారయ్యే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని చూస్తా ఉంటే పిక్నిక్ పోతున్నట్టే కనిపిస్తుంది. వీళ్ళు కేవలం గతంలో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీని తూలనాడడానికి వాళ్ళు ఫెయిల్ అయినరు అనే విషయాన్ని తెలియజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారనేది మనకు అర్థమైంది. కాళేశ్వరం ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని అందరికీ అర్థమైంది. వీళ్ళు ఇప్పుడు కొత్తగా చేసేది ఏమున్నది? దీని మీద విచారణ జరగాలి. భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం ఒక్కటే కోరుతుంది, మీరు పిక్నిక్ పోయినా, టూర్కు పోయినా మాకు అభ్యంతరం లేదు. కానీ ఇవాళ మీ పిక్నిక్ తర్వాత, టూర్ తర్వాత కనీసం సీబీఐ ఎంక్వైరీకి మీరు కన్సెంట్ ఇస్తే, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్ లేనిది ఇవాళ సీబీఐ తనంత తానుగా వచ్చి